నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వర్ధన్నపేట నియోజకవర్గంలో పద్మశాలి కులస్తులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా వారికి భరోసా కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఘర్ వాపసీ పథకం కింద మడికొండ శివారులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి అనేక మంది పద్మశాలి కుటుంబాలకు స్థలాలు కేటాయించి అన్ని విధాల ప్రోత్సాహం అందించారు. కానీ గత 15 సంవత్సరాలుగా టెక్స్టైల్ పార్కులోని పద్మశాలి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పవర్ వీవులకు నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో అధ్యక్ష గర్వాపసి కింద టెక్స్టైల్ పార్క్ అక్కడ స్థలం కేటాయించి చాలామంది పద్మశాలి కుటుంబీకులు అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ మన వైఎస్ఆర్ గారు ఉన్న ఆ టైంలో గర్వాపసి కింద వారికి స్థలాలు ఇచ్చి ప్రభుత్వం నుండి వారికి అన్ని విధాల ప్రోత్సాహాలు జరిపారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకు పవర్ వేవ్ ఆఫ్ చేయకుండా. అలాగే వారికి గతంలో కూడా మంత్రివారి దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష అది. కానీ అది ఏమాత్రం కార్యరూపం దాల్చట్లేదు. కాబట్టి మరి ఒకసారి మీ ద్వారా మన తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారికి మన యొక్క వారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా మరొకసారి తెలుపుతూ ఆ యొక్క వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా వారిని అక్కడ చాలా వారి కుటుంబాలు మళ్ళీ వాపస్ వెళ్ళే విధంగా ఉంది అధ్యక్ష. వారు మళ్ళీ అటు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకొని వారికి అన్ని విధాలా సాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష.